అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు సమాజానికే పూర్తి ప్రమాదకరంగా తయారైనటువంటి ఆ రెండు ఉగ్రవాద దినపత్రికలుగా ఉన్నటువంటి రోతనాడు, బూతు జ్యోతిలో ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు కక్కేటటువంటి విషం, జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు రాసేటటువంటి విషపు రాతలు, లెగిసిన దగ్గర నుంచి పడుకునేదాకా ప్రతిరోజు విషం కక్కేటటువంటి తీరు. ఈరోజు ఎటువంటి విషాన్ని కక్కారో ఎపిసోడ్ నెంబర్ 433లో చూద్దాం. అమరావతికి కేంద్రం వరం అని చెప్పి ఏదైతే ఈనాడు హెడ్డింగ్ పెట్టి రాసింది. సరే, కేంద్రం వరం అనేటటువంటి దానిలో వెళ్ళే బదులు ఇక్కడ అసలు విషయం ఒకటైతే బయటపడింది. ఒకసారి ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా అర్థమైంది. రాష్ట్ర రాజధానిలో 1299 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయము, 1235 కోట్లతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయం నిర్మించడానికి పచ్చజెండా ఊపింది కేంద్ర కేబినెట్. మొత్తంగా 2534 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర వేసింది. అమరావతిలో ప్రపంచ స్థాయి వసతి సౌకర్యాలతో ఈ భవనాలు నిర్మిస్తున్నారు. విన్నారు కదా, అమరావతిలో కేంద్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి వసతి సౌకర్యాలతో 2 భవనాలు నిర్మిస్తూ ఉన్నారు. ఏదైతే రెండింటికి సంబంధించింది, ఒకటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఇంకోటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి గృహ సముదాయాలు. ఈ రెండింటికి ఎంత అవుతుందంటే 2534 కోట్లు అవుతుంది. కానీ అమరావతిలో ఈ కూటమి ప్రభుత్వం అద్దాలు, ఓన్లీ సచివాలయంలో అద్దాలు పెట్టడానికి 2500 ప్లస్ ఆ జిఎస్టీ అన్నీ చూసుకుంటే మొత్తం 3000 కోట్లు అవుతుంది. ఇది సచివాలయంలో ఓన్లీ అద్దాలు పెట్టడానికి 3000 కోట్లు. అదే కేంద్ర ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ, అదేవిధంగా అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఇల్లు అన్నీ కట్టించడానికి 2534 కోట్లు అవుతుంది. అంటే ఇక్కడ ఎంత దోపిడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, దీనికి అర్థం కావట్లేదా? ఇక్కడ చూస్తే మీకు CGGPOA అంటే సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ 5.33 ఎకరాల్లో 2 బ్లాకులు, G+13, G+10, 8000 మంది అధికారులకి సిబ్బందికి సంబంధించి దీనికి అద్దాలు కూడా దాంట్లోనే ఆల్రెడీ ఫిట్ చేసి మొత్తం అన్నీ కలిపి 23,25,000 చదరపు అడుగుల్లో పెడుతున్నారు. కాస్ట్ కేవలం 1299 కోట్లు, అంటే దగ్గర 1300 కోట్లు వేసుకోండి. అంటే చదరపడికి ఎంత పడింది? 5,587 రూపాయలు పడింది. ఇక్కడ ఎంత పడుతుంది చదరపు అడుగు? 20,000 పడుతుంది. కేంద్ర ప్రభుత్వం కట్టే దాంట్లో 5,587 అయితే రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు అవుతుందంటే 15,000 రూపాయలు చదరపు అడుగు దోచుకుంటున్నారని కదా దానికి అర్థము. నెంబర్ 2, CGGPRA అంటే సెంట్రల్ జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్, సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్. ఇది 17 ఎకరాల్లో 11 టవర్లు, రెసిడెన్షియల్ టవర్లు, 1504 ఫ్లాట్లు, 1972 కార్ పార్కింగ్, మొత్తం 31,30,000 చదరపు అడుగుల్లో కడతారంట. 1234 కోట్లు అవుతుంది. అంటే చదరపు అడుగు ఎంత పడుతున్నట్టు? కేవలం 3,958 రూపాయలు, అంటే 4,000 రూపాయల లోపు. ఇక్కడ ఎంత పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం కట్టేది? 20,000 రూపాయలు పడుతుంది. అంటే ఎంత దోచుకుంటున్నారో ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ చూడండి, ఇది కూడా ప్రపంచ స్థాయి వసతి సౌకర్యాలతో, ప్రపంచ స్థాయి వసతి సౌకర్యాలతో పెడితేనే 4,000, 5,000 అవుతుంది. ఈ 2 బిల్డింగ్లు కలిపి చూస్తే ఇక్కడ 4,400 అవుతున్నాయి, 4,400 అయిపోతుంది. కానీ ఇక్కడ 20,000 చదరపు అడుగు, అంటే 16,000 దాదాపుగా దోచుకుంటుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తుందని దానికి మనకు అర్థం కదా. ఇక్కడ ఒకే చోట 8,000 మంది ఉద్యోగులు పనిచేసేంత విశాలంగా ఈ కార్యాలయాల సముదాయాన్ని నిర్మిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఈ భవనాల నిర్మాణంలో హరిత భవన ప్రమాణాలను పాటించనుంది. ఈ కార్యాలయాల నివాస సదుపాయాలు, 10 సదుపాయాలతో పాటు కాన్ఫరెన్స్ హాళ్ళు, క్యాంటీన్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక మార్గాలను నిర్మిస్తారు. ఇన్ని నిర్మించినా ఇక్కడ అవుతుంది ఎంత? 4,400 చదరపు అడుగుకి. కానీ చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇన్ని బిల్డింగ్లకి అవుతుంది 2,500 కోట్లు అయితే సచివాలయంలో అద్దాలు పెట్టడానికి 2,500 కోట్లు. అంటే ఎంత దోపిడీ చేస్తున్నారో ఒక్కసారి మీకు చూస్తే క్లియర్గా అర్థమైంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత దోపిడీ చేస్తుంది అనేది. అదేదో సామెత ఉంటుంది, సూది కోసం సూదికి వెళ్తే మొత్తం అంతా బయటకు వచ్చినట్టు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే వరాలు కురిపించింది అనే చెప్పే దాంట్లోకి లోపలికి వెళ్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దోపిడీ రంగంతా బయటపడింది అనేది వాస్తవం. క్షతగాత్రుల పరామర్శలో జగన్ మార్కు రాజకీయం అని చెప్పి పెద్ద హెడ్డింగ్ పెట్టి ఆసుపత్రుల వద్ద వైకాపా శ్రేణుల వీరంగం, తగ్గేదేలే అంటూ ప్లకార్డుల ప్రదర్శన, భయాందోళనకు చెందిన రోగులు, కుటుంబ సభ్యులు భారీగా చేరుకొని అరుపులు, ఈలలతో బీభత్స వాతావరణం సృష్టించారంట. అసలు కొద్దిగన్నా ఈ వార్త రాయడానికి సిగ్గనిపించట్లేదా ఈనాడు కిరణ్? నువ్వు చంద్రబాబు నాయుడు కోసం నడి రోడ్డు మీద నగ్నంగా తిరుగు, బట్టలు ఉప్ప తీసుకొని ఏ లత్కోరు పని అయినా ఎవరితో అయినా చెయ్యి, దాని గురించి ఎవడు క్వశ్చన్ చేయడం. నీకు ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టి
జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన దానికి సమాధానం కదా నువ్వు జగన్ గారికి క్వశ్చన్లు అడిగారు, ప్రభుత్వం సమాధానం చెప్పను కదా నువ్వు వార్త రాయాల్సిందే. అంటే జగన్ గారు వస్తున్నప్పుడు జనాలు రాకూడదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారికి పరామర్శకు వస్తుంటే అక్కడ బంధువులు ఇంకొకళ్ళు ఏదైతే దానికి సంబంధించినటువంటి బాధితులకు సంబంధించిన బంధువులు వాళ్ళు కూడా రాకూడదు, ఒక్కడే వెళ్ళి రావాలి జగన్ గారు అంతే. అసలు ఇదేమి చెత్త జర్నలిజం. అక్కడైనా కార్యకర్తలు వీళ్ళందరూ వచ్చారంట, కేకలు వేశారంట, విజిల్ వేశారంట. ఏదైనా ఒక నాయకుడు వస్తున్నప్పుడు నాయకుడిని కలవటానికి వస్తారు కార్యకర్తలు. అంటే మీ మొహాలకు ఎవరు రారు కాబట్టి ఇక జగన్ గారికి కూడా రావద్దంటే అట్లా, దీన్ని కూడా రాజకీయం. ఇక్కడ చూడండి, ఆసుపత్రుల వద్ద జనం కనిపించదు, కొందరు ఆటోలు రప్పించి మరీ బల ప్రదర్శన చేశారంటే ఏమైనా ఎలక్షన్ ఉంది అప్పుడు బల ప్రదర్శన చేయడానికి? అరే కొద్దిగా సిగ్గుండాలి వార్త రాసేటప్పటికి, ఎందుకు బల ప్రదర్శన ఎందుకు చేస్తారు అంటే వచ్చే జనాలు కూడా రాకూడదు వీళ్ళ దృష్టిలో. రోడ్లపైకి వెళ్ళే వాహనదారులు ఇబ్బంది పడ్డారు, నీకు చెప్పారు వచ్చి ఎవరో ప్లకార్డులు పెట్టారంట తగ్గేదేలే అని చెప్పి ఆసుపత్రి వద్ద ఎవరో అభిమాని ఏదో ప్లకార్డులు పట్టుకున్నారు. దీనికి కూడా మీరు భయపడిపోతే ఎట్లా? లోపల నుంచి జగన్ బయటకు వచ్చే మార్గాన్ని పోలీసులు మార్చడంతో ఒకసారిగా వైకాపా నాయకులు కార్యకర్తలు ఆ మార్గంలో దూసుకురావడంతో విమానాశ్రయం వద్ద హంగామా గందరగోళ పరిస్థితి. ఎందుకు మార్చారు మరి దానికి సమాధానం చెప్పాలి కదా. 2 నాడు ఒట్టి డ్రామా నేడు కపట ప్రేమ అంటూ ఆంధ్రజ్యోతి ఇంకో హెడ్డింగ్ పెట్టి, సీఎంగా ఉండగా స్టీల్ ప్లాంట్ భూములపై కుట్ర, అక్కడ పరిపాలనా రాజధాని ఏర్పాటుకు వచ్చిన కర్మాగారానికి సాయం చేసేందుకు నిరాకరణ. అది కనీసం మీరు వార్త రాసేటప్పుడు కొద్దిగా అన్నం తింటున్నాం అనే విషయం అన్న గుర్తుంటే ఇట్లాంటి వార్త రాయరు. అసలు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏముంటుంది? ఆ భూములను అమ్మడానికంటే జగన్ కుట్ర పడినాయంట. అది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. అంటే జగన్ గారు అమ్మేస్తానికి డైరెక్ట్గా పర్మిషన్ ఉంటుందా కేంద్రానికి సంబంధం లేకుండా? రాజధాని అక్కడ మార్చడానికి నిర్ణయించారంట. ఎవడు చెప్పాడు రాజధానిని స్టీల్ ప్లాంట్కి మారుస్తానని? ఆయన ఎవడో అపర మీద ఎవడో నీకు చెప్పాడంట వచ్చి, ఎల్వి సుబ్రహ్మణ్యం అని ఆయన. దాన్ని లోకేష్ కూడా దానికి సంబంధించి ఏదైతే పెట్టి ఆ భూములు కొట్టేయాలని చూసిన చరిత్ర జగన్. ఎట్టా కొట్టేస్తారు? నీకు కొద్దిగా సిగ్గు లేకపోతే ఏం చదువుకున్నావు? స్టాన్ఫోర్డ్ చదువు ఇదేనా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందా, భారతదేశ ప్రభుత్వం అందా? ఆ మాత్రం తెలియకుండా మంత్రి ఎట్లయ్యో నువ్వు? మళ్ళీ ముఖ్యమంత్రి కొడుకు కదా నువ్వు. ఇదే చదువుకోకుండా ఇట్టంటే వాళ్ళందరికీ మంత్రి పదవులు ఎత్తి రాష్ట్రం ఎట్టానే ఏడ్చింది అంటానికి ఇదే దర్శనం వచ్చేసింది. అనితమ్మ వచ్చేసింది. అమ్మ అనకూడదు, అమ్మ అంటే మళ్ళీ వేరే మీనింగ్లు వస్తాయి. అనిత అనే అనాలి. అమ్మ అంటే ఏదో నానాకి నా దగ్గరికి వెళ్ళిద్ది, మళ్ళీ ఎందుకు వచ్చింది? నేను నీకు ఎట్ట అమ్మ అనిద్ది అంటే ఆమె అమ్మ అని పిలవటం ఆమెకి ఇష్టం ఉండదు అనమాట. మరి ఇంకేమని పిలవాలంటే అనితానే పిలవాలి. జగన్పై హోంమంత్రి అనిత, తెదాపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా ధ్వజం. ఆయన శవ రాజకీయాలు. ఎవడై శవ రాజకీయాలు? శవాల దగ్గరికి వెళ్ళి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడింది మీరా, మీ లోకేష్, మీ పవన్ కళ్యాణ్ లేదా జగన్ గారా? శవాల దగ్గర శవాన్ని అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్తో పొత్తులు అడిగింది ఎవరు? ఇక కొద్దిగా మాట్లాడటానికి ఇది ఉండాలి కదా. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో పరిహారం ఎగ్గొట్టారు కొండపల్లి శ్రీనివాస్ ధ్వజం. ఎవరైనా కొండపల్లి శ్రీనివాసరావు? మంత్రే? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఉన్నాడా? ఓహో ఉన్నాడు, ఉత్తరాంధ్రలో మర్చిపోయి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు జగన్ గారిని తిట్టడానికి. ఈయన నిన్న వచ్చేసాడు. ఓకే డైట్ 12 మంది చనిపోతే 3 కుటుంబాలకు ఇచ్చారంట. ఎందుకు ఇట్లా అబద్ధాలు చెప్పి ఇట్లా బతుకుతూ ఉంటారు? సరే మేము ఇవ్వలేదు అన్నారు కదా, మరి మిగిలిన 9 మందికి మీరు ఇచ్చేయండి. అయితే ఇవ్వకపోతే ఇచ్చేయండి. వాళ్ళకి 2 ఏళ్ళు అయింది కదా మీరు అధికారంలోకి వచ్చి. సిగ్గులేని మాటలు ఎందుకు మాట్లాడతావు? కొండపల్లి నువ్వు ఉన్నావని ఎవరికైనా తెలియాలి అనే తాపత్రయం కోసం కాబట్టి ఏంది ఇది? డోలా అంట ఈయన ఒక మంత్రి ఉన్నాడులే ప్రకాశం జిల్లాలో. ఉక్కు పరిశ్రమను మూసేయాలనుకున్న జగన్ కార్మికుల గురించి మాట్లాడటమా? ఇదండి ఎంత దారుణం అంటే, జగన్ గారు అడిగినటువంటి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ₹1 కోటి పరిహారం ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేస్తే దాని మీద ఒక్కటి సమాధానం లేదు. 28,000 మంది ఉద్యోగులు మా హయాంలో ఉంటూ ఇప్పుడు 10,500 మందిని 2 ఏళ్లలో తీసేశారంటే దానికి ఎందుకు సమాధానం లేదు. యూనిట్ కరెంట్ 50 పైసలకి ఉద్యోగులు క్వార్టర్స్లో ఉండే వాళ్ళకి 50 పైసలకి యూనిట్ విద్యుత్ ఇచ్చాము ఉన్నప్పుడు ఇప్పుడు ₹50 చేశారంటే దాని మీద సమాధానం లేదు. పెంటయ్య అనేటటువంటి కార్మికుడు 2027లో చనిపోతే పర్మనెంట్ ఉద్యోగం ఇస్తా అన్నారు, ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వలేదంటే దాని మీద సమాధానం లేదు. ప్రైవేటీకరణ కాకుండా ఏం చర్యలు తీసుకోబోతున్నారు మీరు అంటే దాని మీద సమాధానం లేదు. స్టీల్ ప్లాంట్కి ఇచ్చినటువంటి ప్యాకేజీ, స్టీల్ ప్లాంట్లో కార్మికులకు కానీ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కానీ ₹1 ఖర్చు పెట్టారా అంటే దానికి సమాధానం లేదు. జగన్ గారిని తిట్టమంటే పొలోమని పత్రికలోని ఈ మంత్రులు వాళ్ళ శాఖ గురించి ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టరు. జగన్ గారిని తిట్టమంటే మాత్రం పొద్దున్నే మేకప్ వేసుకొని మరి మగాళ్ళు కూడా మేకప్ వేసుకొని రెడీ అయ్యి వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యల్లో భాగం ఇది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఈరోజు పెట్టేటటువంటి ప్రెస్ మీట్తో 26వ ప్రెస్ మీటు, ఇప్పటివరకు 25 ప్రెస్ మీట్లు నిర్వహించారు. అదేవిధంగా మామిడి రైతుల దగ్గరకో, మిర్చి రైతుల దగ్గరకో, పొగాకు రైతుల దగ్గరకో, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరామర్శకో, లేదంటే
ఏదన్నా మెడికల్ కాలేజీల అంశం మీదో, లేదు మెడికల్ కాలేజీలకు సంబంధించి కోర్టు సంతకాలు సేకరణ చేసి గవర్నర్ గారికి ఇచ్చినటువంటి సందర్భమో, లేదంటే ఎక్కడన్నా ప్రమాదాలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి బాధితులను పరామర్శించిన సందర్భమో, లేదంటే నిన్న స్టీల్ ప్లాంట్కి సంబంధించి అక్కడ 9 మంది కార్మికులు దుర్మరణం చెందినటువంటి ఏదైతే దాని సందర్భంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి అక్కడ సంధించినటువంటి ప్రశ్నలు కావచ్చు, ఇలా ఏ ఒక్కదానికైనా ఈ కూటమి ప్రభుత్వం చక్కగా ఒక్కరోజు కూడా ఆన్సర్ చేయాల. ఒక్కటంటే ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాల. రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, అదేవిధంగా ఏదో బోడిగుండికి మోకాలకి లింక్ పెట్టి ఏదో వార్త రాసి దానికి సంబంధించి పేపర్లో హెడ్డింగ్లు పెట్టడం. మంత్రి నాదెండ్ల మనోహరు నిన్న అంతే, నేనేమన్నా డ్రామా నాయుడు కంటే నేనేమన్నా తీసిపోయానా, రామానాయుడు ఒక్కడైనా డ్రామాలు వేసేది. ఆయన సైకిల్ మీద ఏదైతే సచివాలయానికి వెళ్ళినట్టు, లేదంటే ఉండవల్లిలోని చంద్రబాబు కరకట్ట పంపకెళ్ళినట్టు ఫోటోలు వీడియోలు తీసుకుంటే నేనేమన్నా తక్కువ తిన్నాను, నేను డైరెక్ట్గా ప్రజాక్షేత్రంలోనే డ్రామాలు ఆడతా అని నిన్న అక్కడ రోడ్డు పక్కన బడ్డీ కొట్లో కూర్చొని అధికారులతో చర్చిస్తున్న మంత్రి మనోహర్. ఇది జగన్ పాలన కాదు, తమాషాలు చేస్తున్నారా, పని చేయలేమంటే ఇంటికే, అధికారులపై 4 గంటల ఫైరు, 3 గంటలకు పైగా ఎండలోనే బైఠాయించిన మంత్రి మనోహర్, బడ్డీ కొట్లోనే అధికారులతో సమీక్ష. ఇది ఒక డ్రామా అనమాట. అధికారులు, నువ్వు స్థానిక ఎమ్మెల్యేవి, మంత్రిగా ఉన్నావు, నీ మాట ఇంకా అధికారులు వింటలేదంటే నీకెందుకు ఆ పదవి? తీసుకెళ్ళి ఆ తెనాల్లో కాలువలు ఉంటాయి కదా, వరుసగా 3 కాలువలు, ఏదో కాలువలో పెట్టుకో, ఏదో పదవి తీసుకెళ్ళి ఆ కాలువలో పడేయండి. అధికారులు మంత్రి మనోహర్ చెప్పినా వింటలేదంట, వాళ్ళకి అర్థమైపోయినట్టు ఉంది. ఈ ప్రభుత్వం ఇంక 2 సంవత్సరాల కంటే 2 సంవత్సరాలు కూడా ఉండుద్దో ఉండదా అని వాళ్ళకి డౌట్ అనుకుంటా, ఎప్పుడు పోద్దో లేదా అని. ఇక్కడ చూడండి, ఆదేశాలు ఇచ్చి 48 గంటలైనా ఒక్క చెట్టు కొమ్మ కూడా తొలగించబోవడంపై అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ పాలన మిమ్మల్ని వారి పనుల కోసమే ఉపయోగించుకున్నారు, ఆ 5 ఏళ్ళు జనం కోసం పనిచేయాలన్న విషయాన్ని మర్చిపోయారు. ప్రధాని జగన్ గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏడవాలి. ఇలా బతుకులు లేకపోతే తెల్లారు ఇంట్లో కూడు కూడా బెటరేమో, లేకపోతే ఇంట్లో కూడా రానిరేమో. వాళ్ళు జగన్ గారిని మీరు తిట్టారంటే ఇంట్లోకి రానిస్తానే ఉన్న, బయట బోర్డు పెట్టారు మీ ఇంటి బయట. జగన్ గారి ప్రభుత్వంలో సొంత పనులకు వాడుకున్నారా? సిగ్గెట్టలేదే, కడుపు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారు. అరే మీ పాలన, మీ దరిద్ర పాలన గురించి ముందు డిస్కస్ చేయండి. 48 గంటలైనా అధికారులు పని చేయట్లేదంటే మీకు గుడ్డిగాడికి ఫలితం అవుతున్నారా? మీరు పదవుల్లో ఉండే ఉపయోగం ఏముంది? సీజ్ ద షిప్ ఏమైంది మిస్టర్ మనోహర్? సీజ్ ద షిప్ ఏమైంది? షిప్పు పోయింది, బియ్యం పోయింది, నువ్వు పోయావు తెనాలికి. సిగ్గుండాలి. ఉదయం 11 గంటల సమయంలో తెనాలి వచ్చారంట, అక్కడ వచ్చి అధికారులు చెప్పినా వెళ్ళలేదని చెప్పి రోడ్డుపై బైఠాయించి అక్కడే కూర్చొని సిమెంట్ బెంచ్పై కూర్చున్న మంత్రి మనోహర్కు వివరణ ఇస్తూ జలవనరుల శాఖ సుధాకర్ అని చెప్పి ఈనాడు మంత్రి చెప్పినా వినరా. ముఖ్యమంత్రి చెబితేనే అది దిక్కు దివానం లేదు. ఎందుకంటే మీరు ఈరోజు పొలిటికల్ గవర్నెన్స్ ఉపయోగిస్తున్నారు. ప్రజా పరిపాలన అంటే ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ చెప్పినా పని అయింది, ప్రజా పరిపాలన అయితే. మీరు పొలిటికల్ గవర్నెన్స్ అంటే రాజకీయ పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఇది గిట్టానే ఏడిస్తది. సో ఇంత శాతగాని ప్రభుత్వం నాకు తెలిసి బహుశా స్వాతంత్రం వచ్చినాక ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. అంత దిక్కుమాలినటువంటి ప్రభుత్వాన్ని మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఇది మనం చేసుకున్నటువంటి ఈవీఎంల కర్మ. వచ్చాడండి, నేను ఆడబుట్టే ఆడబెరిగా, నేను అది చేసా ఇది చేసా, నేను చెగువేరా, నేను మోడీ, ఇదే తెలుసు కదా మీకు. సొల్లు కళ్యాణ్ అలియాస్ పవన్ కళ్యాణ్ అలియాస్ కోడి కళ్యాణ్ నిన్న ఎన్డీఏ సమావేశానికి అక్కడికి పోయాడు. ఏదో ఆడ ఇంగ్లీష్ ఛానళ్ళు ఇంటర్వ్యూ, మరి పెయిడ్ ఇంటర్వ్యూనో ఏదో ఇంటర్వ్యూ పెట్టించుకున్నారు. సో దాంట్లో తెలంగాణ నా మాతృభూమి, అక్కడికి వెళ్ళేందుకు అనుమతి అక్కర్లేదు, సీఎంలే ఉత్తర దక్షిణం అనడం సబబా, ఏపీకి హోదా రాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాటం వృధా. నువ్వు దేనికోసం పోరాడుతావు అంటే చంద్రబాబు నాయుడు కోసం పోరాడతావు తప్ప ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాడతావు? నువ్వు బానిసత్వం చేయమంటే ఫస్ట్ ఉంటావు, ఎంతకంటే నీకు తెలిసిందే ఉంటుంది. నువ్వు ప్యాకేజీలు కావాలంటే పోరాడతావు, ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాడతావు? ప్యాకేజీలు అయితే నీకు డబ్బులు వస్తాయి కదా, సింగపూర్లోనో టాంజానియాలోనో ఇంకో చోటో మనం కొనుక్కోవచ్చు కదా. అంటాడు ఉప ముఖ్యమంత్రి. ఈవీఎంల కర్మ, అంతకంటే మనం చేయగలిగింది ఏముంది? వచ్చే ఎన్నికల కోసం కాదు, వచ్చే తరం కోసం ఆలోచించాలి. దిశ లేని కోపం వల్ల ఉపయోగం లేదు. కొత్త తరం యువత నిర్మాణాత్మక రాజకీయాలు కోరుకుంటున్నారు, ఘర్షణాత్మక రాజకీయాలను వారు ఇష్టపడటం లేదు. కాక్రోచ్ జనతా పార్టీ వేదికలో చేరిన యువత బాధను, కోపాన్ని అర్థం చేసుకోగలను. నేను అలాంటి దశలు దాటి వచ్చాను. ఆ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళలో ఆవేశం ఉంది, మీరు అన్నట్టుగా ఆలోచన కూడా ఉంది. కానీ మీలాగా బానిసత్వం అయితే వాళ్ళు చేయడానికి నిర్ణయించుకోవట్లా. వాళ్ళెవరో మనకు సంబంధం లేదు, అది మన పార్టీ కాదు. అయినా కూడా ఎవరైతే ఖచ్చితంగా యువత రాజకీయాల్లోకి రావాలి, బలమైనటువంటి దేశాన్ని నిర్మించుకోవాలి, బానిసత్వంగా ఉండకూడదు, బ్రిటిష్ వారితో మనం ఎలా పోరాడామో అలా దేనికైనా పోరాటాలకు సిద్ధపడాలనుకునే యువతకి ఈయన పవన్ కళ్యాణ్ ఇస్తున్న సందేశం ఏంటంటే బానిసత్వం చేయాలని చెబుతున్నాడు డైరెక్ట్గా. అంతే తప్ప దిశలేని కోపం వల్ల ఉపయోగం లేదంట. వెళ్ళి మోడీ గాను అమిత్ షా కాళ్ళు, చంద్రబాబు నాయుడు కాళ్ళు వంగి వాళ్ళకి కాళ్ళకి మసాజులు చేస్తే ఉపయోగం ఉంటుంది దేశానికి.
వచ్చే తరం కోసం ఆలోచించాలంట. అసలుకి నీవు మాట్లాడే మాటలకి చేసే చేష్టలకి ఏమన్నా కొద్దిగా అర్థం పర్థం ఉందా? ఇప్పుడు జంజీ అంటున్నారు. ప్రతి 30 ఏళ్ళకు, ప్రతి 25-30 ఏళ్ళకు ఒక కొత్త తరం వస్తుంది, వారి ఆకాంక్షలు మారుతాయి. నా కుమారుడికి 20 మంది స్నేహితులు ఉన్నారు, వారిలో 3 కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్ వేదికలో చేరారు. అసలు నీ కుమారుడి ఫ్రెండ్స్లో ఒకళ్ళని నీ పార్టీకి మద్దతు ఇచ్చారు, అదని చెప్పాలి కదా. సరే, 3 అంటే కాక్రోచ్ జనతా పార్టీలో చేరారు, 4 ఏదో భారతీయ జనతా పార్టీలో ఉంటారు, ఇంక మిగిలిన తెలుగుదేశంలో ఉన్నారా? ఈ పార్టీలో ఎవడు ఉంటాడు? నువ్వే తెలుగుదేశానికి ఊడికని చేస్తున్నావు కదా. ఇక్కడికి వచ్చి అలాంటి వారసత్వ పోటీ మా మధ్య లేదు, లోకేష్కి నా మధ్య వారసత్వ పోటీ లేదు, పదవి ఆశించి రాజకీయాల్లో రాలేదు. క్లియర్ చేశాడు, లైన్ క్లియర్ అంతే. ఇంకా లోకేష్కి జేజేలు కొట్టాను, నాకేం కాంపిటీషన్ కాదు లోకేష్, నేనే లోకేష్కి జేజేలు కొడతాను, నేను పదవి ఆశించి రాజకీయాలు రాలేదంట పదవి. సో ఇక లోకేష్కి డైరెక్ట్గా నిన్న క్లియర్ చేశాడు పవన్ కళ్యాణ్. సో జిందాబాద్ లోకేష్ కొట్టడానికి రెడీగా పవన్ కళ్యాణ్ ఉన్నానని చెప్పి చెప్పకనే చెప్పాడు. దేశ సమగ్రత సామరస్యం కోసం తెలంగాణపై మాట్లాడుతున్నా. ఆపయ్య బాబు నీ దేశ సమగ్రత, తెలుగుదేశం సమగ్రతను, నీకు తెలుగుదేశం సామరస్యం ముఖ్యం తప్ప నీకు భారతదేశ సామరస్యం సమగ్రత నీ ముఖ్యం అంటే ఎవడన్నా నవ్వుపోతాడు. ఈ పవన్ కళ్యాణ్ చెప్పేదానికి చేసేదానికి అసలు ఉండదు. ఇతనికి మెంటల్ కళ్యాణ్ పెడితే కరెక్ట్గా సెట్ అయ్యింది, లేదా కోడి కళ్యాణ్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది.